హాయ్ అండి, హలో అండి, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలి అని దేవుడికి నేను వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు కోరుకుంటున్నానండి. ఇవాళ సాటర్డే మన బ్లాగ్లో మన వీడియోలో ఏముందనేది మీరు చూసేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? రండి. మంచి వీడియో ఈవేళ, మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి, అన్నీ ఉంటాయి. సరేనండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈవేళ యాప్లికండి బేక్ కోసం అండి ఏమేమి పెడతాను బేక్ చూడండి. జాంకాయలు ఇవి ఒకటి 20 రూపాయలండి. బాగున్నాయి కదండి. 50 రూపాయలు రెండు చెప్పాడు, 40 రూపాయలకి అడిగితే ఇచ్చాడండి. లేతగా బాగున్నాయి, హైబ్రిడ్ అండి, కానీ తీయగా ఉన్నాయంట. అతను చెప్పారు, తెలిసిన అతనేనండి. రోడ్డు మీద తీయగా ఉన్నాయమ్మ, కాదంటే రేపు వచ్చిన వాడు తీయగా ఉండకపోతే అనేసి ఈ రెండు తీసుకున్నానండి. ఇవి జాంకాయలు ఇంకో బేకు, ఉదయం జాంకాయలు, మధ్యాహ్నానికి ఇంకొక బేకు ఏదో పెడతానండి. ఇది రాగిపిండి అండి. రాగిపిండి అంబలు కూడా నేను చేసుకుంటానండి. కాసేపు పోయాక అది మీకు నేను చూపిస్తానండి. ఇది పాలండి. ఇప్పుడే టీ తాగేసామండి. ఉన్ని పాలేగో మరబెట్టేసాను. 2 ప్యాకెట్లు పాలండి ఇవి. ఇది ఇటువైపు రైస్ అవుతుందండి. ఇదిగోండి టీ ఇప్పుడు తాగేసాము. ఇదిగోండి ఇప్పుడే టీయా. ఇది రైస్ అండి. అయిపోయింది రైస్ కూడా అనేది. మార్నింగ్ అండి 6 అవుతుందండి ఇప్పుడు. ఇదిగోటమ్మ కట్ చేశాను పీసులు. ఒకటి కట్ చేసి ఒకటి ఉంచాను. ఇదిగో జాంకాయ ఈ బాక్స్లో వేసుకుంటాను. ఈ వంకాయలు ఏదో చెయ్యాలి, ఇప్పుడు కాదులేండి, తర్వాత నేను చేస్తాను. మార్నింగ్ అంటే అవ్వదు. ఈ బాక్స్లో అన్నీ మార్నింగ్ బాక్స్ అండి. ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇదొకటి, ఇంకో బాక్స్ కూడా రెడీ చేస్తాను. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ బేక్ బాక్స్ ఇది వేస్తాను. ఇదిగోండి ప్యాకెట్ కట్ చేసి ఇదిగోండి ఇందులో వేసాను. ఇది ఈవినింగ్ అండి బేక్ బాక్సు. ఇప్పుడు లంచ్ బాక్స్ కూడా తయారు చేస్తాను, చూపిస్తానండి. ఇవి ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకటి బేక్ బాక్స్లు అండి రెడీ అయిపోయి. ఇప్పుడు ఏం చేయమంటుందో స్నానంకి వెళ్ళి వచ్చాక అడుగుతానండి. ఇదిగోండి పులిహోర కావాలనేది తన మొట్టుకే నేను కలుపుతున్నానండి. రైసు ఇదిగోండి, పోపు పెట్టుకున్నాను అన్ని, జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేయమంటుందండి. కిస్మిస్లు, శనగపప్పు అన్నీ పోపు మీకు తెలిసిందే కదా పులిహోరకి. ఇదిగోండి సాల్ట్ను నిమ్మకాయ 2 ముక్కలు పట్టిందండి. ఇది మనం ఇలాగా సరిపోతుందండి దీనికి. సాల్ట్లోనే నిమ్మకాయ రసం పిండాను. పసుపు అవి వేసుకున్నానండి. ఇలా కలిపేసుకోవడమే. ఇదిగోండి పులిహోర రెడీ అయిపోయింది, చూసారా? నిమ్మన్న రసంతో పులిహోర ఈ బాక్స్లో వేసేస్తాను యాప్లీకి. ఇదిగోండి ఈ బాక్స్లో వేసాను చూడండి. ఇది మిగిలిందండి. నేను ఎక్కువ నా పులిహోర ఇష్టం ఉండదండి, బిర్యానీ అయితే తింటాను కానీ. ఇదిగోండి ఇదే తినడం కష్టం అండి. ఇంకెందులో సగం తింటా సగం వదిలేసి వచ్చేస్తుందండి. ఈ బాక్స్ రెడీ. ఇదిగోండి బేక్ అండి. ఈ 2 బేకులు, ఇది పులిహోర. ఇలాగా ఈవేళ మా యాప్లీ మీకు లంచ్ బేకులు చూపించాను, సరేనండి. ఇదిగోండి వాటర్ బాటిల్ కూడా రెడీ.
వేసాను. వాటర్ బాటిల్ కూడా రెడీ చేసానండి. ఓకేనండి. ఇవి వెళ్ళే ముందు కొద్దిగా టిఫిన్ ఏదైనా చేసి, లేకపోతే ఏటి కావాలి దాని ఇష్టమే, టిఫినో పెరుగన్నో ఏ కావాలంటే అది వెళ్ళే ముందు పాలు తాగుతుందండి. ఇవి యాపిల్ క్యారేజ్ అవి అయిపోయాయి కదండి. ఇప్పుడేమి మా వంట అండి. చూడండి, ఇదిగోండి, ఇది రాగి జావ అండి. మా వారికి నాకు ఇదిగోండి కట్టేద్దాం, అయిపోయిందండి. పోయి కట్టేసాను. ఆయన గ్లాసు, నేను గ్లాస్ తాగుతామండి రాగి జావ. యాపిల్ స్కూల్కి వెళ్ళిపోయిందండి ఇప్పుడేని. ఇప్పుడు ఇలాగొస్తే ఇదిగోండి రసం అండి. రసం పెట్టుకున్నాను. ఇప్పుడు రసం అవుతుంది అంటే అన్నీ వేసాను, పోపు అన్నీ చేసాను. ఈ రసం తర్వాత ఇప్పుడు నేను ఏం కర్రీ చేస్తాను అది కూడా చూడండి. సరేనండి. రసం పోపే పెట్టేశాను. మార్నింగ్ అండి. ఇప్పుడే యాపిల్ స్కూల్కి వెళ్ళిపోయింది. ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారండి, మర్చిపోయాను నేను. ఏమనంటే రసం చూడండి, నేను చేసిన రసం షార్ట్ వీడియోలో చూడండి, చాలా బాగుంటుందండి. ఆంటీ మీరు యాపిల్ ఏ స్కూల్లో చదువుతుంది అని అడిగారండి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. చాలా మెసేజ్లు పెట్టారు, ఎప్పటి నుంచే కాదండి, ఇప్పుడు 6 నెలల నుంచి ఇద్దరు ముగ్గురు పెట్టారు. ఏ స్కూల్లో చదువుతుంది అని అడిగారు. సక్సెస్ అది ఇక్కడ వైజాగ్లో తాటిచెట్లపాలెంలో ఉందండి. అది మా పెద్దల్లుడు గారిదండి, అక్కడ చదువుతుంది. ఓకేనండి. రసం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే పక్క రాగి జావ అయిపోయింది, చూపించాను కదా. ఐదున్నరకు లేస్తే ఇంక ఇప్పుడు కావాలి. ఇప్పుడు 7:30 అయిపోయింది, 8 అండి. ఇప్పుడు వెళ్ళిపోయింది యాపిల్. ఈ రాగి జావ ఇక్కడ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఈ రసము మనం ఇటు పెట్టుకుందాం. ఇప్పుడు రసం మరుగుతుంటుంది. ఇవాళ సాటర్డే. మా వంటలన్నీ చూడండి, అన్నీ ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను మా బంగారాలు అందరూ చూడాలి నా వీడియో. సింపుల్ ఇవాళ సాటర్డే వంటలు ఏమంటే సింపుల్ కానీ అన్నీ టేస్ట్, అన్నీ మీకు నచ్చినవి వండుతున్నాను. ఓకేనండి. ఆయిల్ వేసుకున్నాను. ఒక్క నిమిషం. మాతి ఆంటీ ఎప్పుడు వంకాయ కర్రీ అని చూపిస్తున్నారు, వంకాయలనే చూపిస్తున్నారంటే మనము ఈ వంకాయ అండి చాలా మందికి తెలీదు. మన ఆపరేషన్ అయినా, కళ్ళు ఆపరేషన్ అయినా, మనం ఏదో ఒక ఆపరేషన్ బాడీలో అయితే తినకూడదేనండి. ఏమీ లేకపోతే హ్యాపీ. వంకాయ అంత కూర అంత చిన్న కురుపులు వస్తాయి కదా అలాంటప్పుడు, ఎందుకంటే దురద వస్తుంది, అంతకన్నా ఏం లేదు. కానీ వంకాయ తిన్నంత టేస్టు, కర్రీ టేస్టు, ఆరోగ్యం ఈ రెండు ఉంటాయండి. ఎందుకంటే నేను వంకాయ చేస్తానంటే 2 మొక్కలు వేసుకున్నాను అనుకున్నాం. వర్షం పడ్డది కదా మొన్న, అవి కాయలు వస్తాను. ఇంకా 3 కాయలు అవుతాయి, చూపిస్తానండి. అవి ముదిరయ్యి ఏమో మా వారు కట్ చేశారండి, లేకపోతే నేను కట్ చేసి ఈసారి మీకు చూపిస్తాను. అవి నేను ఇప్పుడు ఏం చేస్తానని చూడండి. వంకాయలో 66 వంటలు వండొచ్చండి. అది మన ఇష్టం మీద ఉంటుంది, చాలా బాగుంటుందండి. వంకాయ అనేది మనం ఎన్ని వెరైటీలని చేసుకోవచ్చండి. నేను అలాగే చేస్తానండి. వంకాయలు ఉండాలి కానండి. చాలా మా వారు మీలాగే అంటారు. మా వారు ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువ వంకాయలు చేస్తావు అని. ఆయనకి ఈ మధ్యన ఎన్నాళ్ళు తినేవారండి, ఎందుకంటే ఈ మధ్యన కన్ను ఆపరేషన్ అయింది కదండి, అందువల్ల.
సింపుల్ అండి ఇవి అన్నీను. కడిగిస్తున్నాను వంకాయలు. కడుక్కొనే నేను చక్కగా కడిగిస్తాను వాటర్లోన. అయ్యో రసం కదా, రసంతో ఇవి బాగుంటాయండి, చాలా బాగుంటాయి. అలాగే మనం ఏంటంటే మాఫీ ఆంటీ వంకాయలు ఏంటి ఎక్కువగా చేస్తుంది అని మీరు అనొద్దు. ఎందుకంటే వంకాయలు అన్ని రకాలు చూడండి. మంచి రసం పెట్టుకున్నాను కదా, ఈ రసంకి ఈ వంకాయ ఎంత బాగుంటుంది. వంకాయ ఫ్రై ఏంటంటే పక్కన పప్పుతో చేస్తున్నాను. మనం చేసాం కదా, కొద్దిగా ఉంది, అది మళ్ళీ పాడైపోతుంది కదా, ఫ్రిడ్జ్లో ఉండి తీసి ఇంకో బాక్స్లో పెట్టాను. అందుకు ఓకే చేస్తున్నాను అనమాట. మీరు మాఫీ ఆంటీ ఏంటి గడిగడికి వంకాయ చూపిస్తుంది, మాఫీ ఆంటీ మొక్కలు వేసిందని. మాకు కూడా వంకాయ కర్రీ చూడండి పుచ్చొచ్చింది. వంకాయ కర్రీ చేయమంటుంది ఏమో, కాదండి మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు. కానీ నాకు చాలా ఇష్టం అండి వంకాయ టమాటా కర్రీ కూడా బాగుంటుందండి. లేతగా ఉన్నాయండి వంకాయలు, వదలలేము చేయలేము. కర్రీ అనుకోండి ముక్కలు కట్ చేసి మనము అబ్బా ఇవ్వండి టేస్ట్. చాలా రోజులు ఉంచుతారు మా వారు, ఉంచుకుంటూ ఉంటే బాగున్నాం. అలాగే ఉంటుంది, ఏం చేస్తాం. ఇవి కూడా పడినండి, నేను చెప్పాను కదా ఒక పెద్దది టబ్బు కొనుక్కున్నాను. ఆ టబ్బులోన ఇవన్నీ కూడాను నేను కంఫర్ట్ తయారు చేస్తాను. ఉల్లిపాయ తొక్కలు ఇవి ఏది వదలనండి. ఎంత అయింది గోలేకుండా మనం వెయ్యాలి. ఆయిల్ చాలదండి, కొద్దిగా అర్థం. అందులో సాల్ట్ అన్నీ ఉన్నాయి, మనకి ఏం పర్వాలేదు. చూపిస్తాను రండి. చూడండి వేగిపోయి చక్కగాను వేగిపోయి కదా. ఇలాంటప్పుడు మనం పొట్నాల పప్పు ఉంది కదండి పౌడరు, ఇది మనం చేసాను కొబ్బరి అన్నీ వేసి అదనమాట. ఇలా దీని మీద ఇలా మనము వేసుకోవడమేనండి. ఇలాగా పొయ్యి కట్టేద్దాం. పొయ్యి కట్టేసి మనం వేసుకుందాం, ఎందుకంటే మాడిపోకూడదు. ఆ వేడి మీద ఇవి వేగాలన్నమాట. మనకి ఎంత కావాలంటే అంత. తక్కువ కదా, నాకు ఒక కాయ పాడైపోయింది. అంటే లోపల బయటికి బాగానే ఉంది, లోన మాత్రం ఇది అయిపోయింది. చక్కగా వేగిపోయి ఇలాంటప్పుడు మనం కూడా ఈ రసంతో తింటే చాలా బాగుంటాయండి, ఎమ్మిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. చూసారా ఎంత బాగున్నాయి, ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. ఎక్కువ వేసినాయి మరి బాగోదు. వేసేద్దాం కదా, కొంచెం ఉంది వేసేద్దాం. ఈ ఆయిల్లోనే చాలు, కలిసిపోతాయి చక్కగానే వేగిపోయాయి కదా. ఇవి నేను సాల్ట్, కారం, ఎల్లుల్లిపాయలు, నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు, పొట్నాల పప్పు, కొబ్బరి అన్నీ వేసానండి. కాబట్టి మీకు ఏమీ డౌట్ ఏమి అవసరం లేదు. చక్కగా అంతా ఇది తింటుంటే రసంతో చాలా బాగుంటాయండి. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి కదా. చూసారా రసం కూడా మనది అయిపోయిందండి. చూపిస్తాను ఇంకా అందులో ఎందుకు చూపిస్తాను మీకు. చూడండి బాగుందా. ఇదిగోండి కొద్దిగా ఉండిపోయింది కదా మనకు పులిహోర, యాప్లికి కట్టగాను ఆ పులిహోర ఉందండి కొద్దిగా. ఇదిగోండి రసం చూడండి ఎంత బాగుంది. చూసారా ఎంత బాగా చేశానండి. కొత్తిమీర, కరివేపాకు అంతా పోపు కూడా పెట్టేశాను. చాలా బాగా వచ్చిందండి రసం.
నేను ఎప్పుడైనా రసంలో మాత్రం ఫస్ట్ ఉంటానండి. నాకు ఫస్ట్ ప్రైజ్. మా పిల్లలు అయితే రసం ఎక్కువ వేసుకొని తాగేస్తారండి రైస్లోన. ఇదిగోని మన రాగి జావ, మా వారు ఇప్పుడు దిగుతారు కిందకి, రాగి జావ ఇచ్చేస్తాను. మేడ మీద ఉన్నారు, ఆయనకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు. ఇదిగోండి మన ఫ్రై. అయ్యి బాబు ఎంత బాగున్నాయి చూసారా. మధ్యాహ్నంకే లేండి, మా వారికి నాకు సరిపోతాయి. దాని మీద అప్పడాలు ఉంటాయి కదా, అప్పడాలు అవి వేపించుకుంటాం, ఏముందండి, సరిపోతాయి కదా. ఓకేనండి, ఇదిగోండి అన్నీ ఇలాగ టోటల్గా. ఓకేనండి, చూశారు కదా మన వీడియో. ఈరోజు సాటర్డే అండి, శనివారము మనకి పూజ చేసేసుకున్నాను. తెల్లవారు అయిపోయిందండి పూజ. మరి యాప్లకి ఇవి చూడండి, అందరూ చక్కగా చూడండి. యాప్లకి బాక్సులు కట్టాను, ఏమేమి కట్టానో మీరు చూడండి. ఆ తర్వాత వంట ఇప్పుడు ఎంత 8:30 అయింది, 8:30కి క్లోజ్. ఓకేనండి, చూపిస్తానండి. ఇదిగోండి చూశారు కదా, అలా రండి. ఇదిగోండి అలా రండి. రసం చూడండి, మన రసం ఎంత బాగుందో కదండి. ఓకేనండి, మంచిగా చూడండి. లైకులు పూర్తి తగ్గించారండి. ఎవరెవరు తగ్గించారని నేను చూస్తానండి. అంటే నన్ను అభిమానించిన వాళ్ళందరూ చూస్తున్నారండి, లైక్ చేస్తున్నారండి. ఛానల్ కొంత ఒక 5 ఏం చేశారు చెప్పాలండి, మీకు చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను. ఛానల్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు సబ్స్క్రైబ్ నన్ను నాకు తీసేశారు. వాళ్ళది ఎక్కడ తీసేస్తానేమని చెప్పేసి తీయకుంటాను. నేను వాళ్ళకి మెసేజ్ పెడతామని మెసేజ్ వెళ్ళకుండా పెట్టున్నారండి ఒక 5. ఆ ఛానల్ పేర్లు చెప్పానా, వాళ్ళకి అలాంటి వాళ్ళు అనిపిస్తుంది. మళ్ళీ భక్తులు అంటారు. ఎందుకండి, మన యూట్యూబ్లో కూడా అలాగా నిజాయితీగా ఉండండి, నిజాయితీ పని చేయండి. ఎప్పుడైనా మనకు భగవంతుడు చూస్తాడు. ఇప్పుడు కాతే ఎప్పుడైనా, చూడకపోతే లేదండి. మనకి ఎంతవరకు రాసి పెట్టాడో అంతవరకు అనుకోవాలి. ఓకేనండి, అందరికీ నన్ను అభిమానించిన ఛానల్ లేని వాళ్ళు ఎవ్వరూ కూడాను నన్ను అలా మోసం చేయరండి. చాలా మంచి అమ్మాయిలండి, మా బంగారాలందరూ చాలా మంచి వాళ్ళు. అలాగని ఛానల్ వాళ్ళు అందరు కాదండి, ఒక 5. సరేనండి, ఓకేనండి, బాయ్ అండి, నమస్తే.